హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ టేస్టీ కాలీఫ్లవర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న క్యాప్సికమ్, కాస్త కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, ఒక పెద్ద కాలీఫ్లవర్, ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు. ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు వేడి చేసి 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ఉడుకుతున్న టైంలో కూరగాయలని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ని సపరేట్గా తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కాలీఫ్లవర్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఎర్రగడ్డ, క్యాప్సికమ్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కాలీఫ్లవర్ని వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.